అందరికీ రామ్ రామ్ అండి. మా నానమ్మ చేసే బెల్లమన్నం చేసి చూపిస్తాను. మా నానమ్మలాగా కుదురుతో లేదో నాకు కూడా తెలియదు, కానీ చేస్తున్నాను, ట్రై అయితే చేస్తున్నాను. ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఆ వేడి వాటర్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. మళ్ళీ ఇంకొక స్టవ్ ఆన్ చేసి ఆ వేడి వాటర్ని పక్కన స్టవ్ పైన పెట్టుకోవాలి, ఎందుకంటే బెల్లం అటు కరుగుతుంది. అంతలోపు మనము ఈ రైస్లో కూడా చూడండి, బెల్లమన్నంలో మా నాన్నమ్మ చేసేది కరివేపాకు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, మిరియాలు, లవంగాలు, యాలకులు, ఒకటి దాల్చిన చెక్క అండి. ఇది దాల్చిన చెక్క. చూడండి, ఆమె చేసినట్టు వస్తుందో రాదో, కానీ నేనైతే ట్రై చేస్తున్నాను. చూడండి. ఇక తర్వాత అందులో గిన్నెలో ఆయిల్ ఒక పావు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత వేడైన తర్వాత లవంగాలు, మిరియాలు, యాలకులు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కొబ్బరికాయలు, తర్వాత కరివేపాకు, తర్వాత నీళ్ళు మొత్తం తీసిన రైస్ అండి. ఇది బియ్యం కూడా వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత కలపాలండి. బియ్యము కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. బియ్యం కలర్ వచ్చిన తర్వాత మనం వేడి చేసుకున్న బెల్లం వాటరు కలిపేయాలండి. చూడండి,
మూత పెట్టాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కరివేపాకు, ఎండుమిర్చి, కొబ్బరికాయ అన్నీ చూడండి. కొంచెంసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. కలర్ఫుల్గా వచ్చిందో. అన్నం అయితే పుల్లలుగా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. ఇది మా బాబుకైతే ట్రై చేయమని చెప్తాను. చూడండి. అందరికీ రామ్ అండి. ఈరోజు మా నాన్నమ్మ చేసేటట్టు బెల్లం అన్నం అయితే నేను ట్రై చేశాను ఫస్ట్ టైము. మా నాన్నమ్మ లాగా వస్తుందో రాదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ట్రై చేశాను అన్నీ వేసి. చూడండి.